స్పెషల్ ఫోకస్. ఆలోచించిన ఆశాభంగం అనే రేంజ్ లో పెరుగుతున్నాయి బంగారం ధరలు. ఈ ఒక్క ఏడాదిలోనే రోజుకో కొత్త రికార్డుతో ఆకాశానికి చేరి అందుకోలేవంటూ మధ్యతరగతి జనాల్ని వెక్కిరిస్తోంది. ప్రపంచ పరిణామాల నుంచి సెంట్రల్ బ్యాంకుల సేవింగ్ వరకు బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అసలు వీటి కారణంగా గోల్డ్ పరుగులు పెట్టడం ఏంటి? 2026లో బంగారం పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆకాశానికి చేరిపోయిన బంగారం ధరలు. 2026లో గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అసలు గోల్డ్ రన్ ఇకపై చూడబోతున్నామా? గోల్డ్ ఇప్పుడు కొనుగోలు చేస్తేనే బెటరా? ప్రపంచ పరిణామాల ప్రభావం గోల్డ్ పై ఎంత? గోల్డ్ ను సెంట్రల్ బ్యాంకులు ఎందుకు సేవ్ చేస్తున్నాయి? అటు బంగారాన్ని మించి వెండి పరుగులు. గోల్డ్, సిల్వర్ దేని మీద పెట్టుబడి సేఫ్? బంగారం భారతీయులకు ఇది ఓ మెటల్ మాత్రమే కాదు, ఎమోషన్. ప్రత్యేకమైన రోజైనా పండగైనా బంగారంతో సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. అలాంటిది బంగారం ఇప్పుడు జనాలకు దూరం అవుతోంది. అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తూ కొనాలన్న కోరికనే కాదు, ఆలోచనను కూడా చంపేస్తోంది. మరి కొత్త ఏడాదిలో బంగారం ధర ఎలా ఉంటుంది, ఎంత ఉంటుందని ప్రతి ఒక్కరి ఆలోచన. పసిడి ధరలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో భవిష్యత్తులో ఈ లోహం ప్రయాణం ఎలా ఉంటుందోనని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో గోల్డ్మన్ సాక్స్ నివేదిక కీలకంగా మారింది. వచ్చే ఏడాది కూడా గోల్డ్ ధరలు మరింత పెరుగుతాయని నివేదికలో తేలింది. ప్రపంచ కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సెంట్రల్ బ్యాంకులు ఈ రేంజ్లో బంగారం కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం యూరోపియన్ దేశాలు. యుక్రెయిన్ తో యుద్ధం మొదలైన తరువాత యూరోప్ లో ఉన్న రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను EU దేశాలు ఫ్రీజ్ చేయాలని డిసైడ్ చేశాయి. ఆ ఆస్తుల విలువ దాదాపు 210 బిలియన్ యూరోలు. యుక్రెయిన్ యుద్ధం ముగిసి రష్యా పరిహారం చెల్లించే వరకు ఈ ఆస్తులు విడుదలయ్యే ఛాన్స్ లేదు. సాంకేతికంగా ఇది కరెక్టా కాదా అనే సంగతి ఎలా ఉన్నా యూరోప్ దేశాలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని పోగు చేసుకునేలా చేస్తున్నాయి. దీంతో బంగారానికి రెక్కలొస్తున్నాయి. విదేశాల్లో ఉన్న విదేశీ మారక నిల్వలు సేఫ్ కాదని EU దేశాలు తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు, ప్రభుత్వాలకు ఓ సందేశం పంపినట్లయింది. దీంతో ఎల్లో మెటల్ మరింత విలువైనదిగా కనిపిస్తోంది. బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేస్తే మరే దేశానికి దీని మీద ఎలాంటి హక్కు, బాధ్యత ఉండదు. దేశంలోనే ఉంచితే విదేశీ ప్రభుత్వాలు ఫ్రీజ్ చేయలేవు. ఎలాంటి కౌంటర్ పార్టీ రిస్క్ ఉండదు. దీంతో సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచేస్తున్నాయి. ఇప్పుడే కాదు, కొన్నేళ్లుగా ఇదే ధోరణి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత స్పీడ్ అందుకునే ఛాన్స్ ఉంది. దీంతో దీర్ఘకాలంలో బంగారం ధరలు మరింత మద్దతు లభిస్తుంది. ఓవరాల్ గా కొత్త ఏడాదిలోనూ బంగారం ధరల మోత ఖాయం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలా వాటిపై అప్పుల భారం పెరుగుతోంది. ఇలాంటి టైంలో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ భారం తగ్గించడానికి సడలించిన ద్రవ్య విధానాలను ఆశ్రయిస్తాయి. దీంతో ఆర్థిక ఆస్తులపై నిజమైన రిటర్న్స్ తగ్గుతాయి. ఇది బంగారం ధరలకు అనుకూలంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటికే ధర 61% పెరిగి ఔన్స్ బంగారం తొలిసారిగా $4,000 మార్కును అధిగమించింది. ఈ అంతర్జాతీయ పరిణామాలు భారతీయ మార్కెట్ పై కూడా స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలతో పాటు వెండి కూడా రైలు దూసుకుపోతోంది. ఈ లోహాలని ఆభరణాలుగానే కాదు, ఇన్వెస్ట్మెంట్ గా కూడా చూస్తున్నారు జనాలు. మరి వచ్చే ఏడాదిలో దేని మీద పెట్టుబడి పెడితే లాభం ఉండబోతోంది?
బంగారం ధరల పెరుగుదలలో రాకెట్ స్పీడ్ చూడబోతున్నామా? నిపుణులు ఏమంటున్నారు? బంగారం ఇప్పుడు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాల మధ్య పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మారింది. కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకోవడం, పెట్టుబడిదారుల విశ్వాసం, ఈ రెండు విషయాలు కలిసి పసిడి ధరలను రికార్డు స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న అంచనాలు నిజమైతే బంగారం ధరలు మరింత పైకి చేరే అవకాశం ఉందన్నది మార్కెట్ నిపుణుల అంచనా. దీంతో రాబోయే రోజుల్లో పసిడి తన రికార్డుల పరంపరను కొనసాగిస్తుందా లేదా అనేది అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. అయితే బంగారం ధరల్లో పెరుగుదల ఇది స్టార్టింగ్ మాత్రమేనని ప్రస్తుత ప్రపంచ పరిణామాలు అంచనా వేస్తే అసలైన దూకుడు రాబోయే రోజుల్లో చూసే అవకాశముందని మరికొందరి అంచనా. 2026లో తులం బంగారం 2 లక్షలకు చేరొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు బంగారంతో పాటు వెండి కూడా పరుగులు తీస్తోంది. ఈ ఒక్క ఏడాదే 100% మించి పెరిగిపోయింది. సిల్వర్ ఆల్ టైమ్ రికార్డ్ ధరలను టచ్ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం, పారిశ్రామిక వినియోగం, పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా వెండి ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ద్రవ్యోల్బణ డేటా, వివిధ సెంట్రల్ బ్యాంకుల పాలసీ నిర్ణయాల ఆధారంగా పెట్టుబడిదారులు సురక్షిత సాధనాలైన బంగారం, వెండిపై దృష్టి సారిస్తారు. భారత్తో పాటు యుఎస్, యూరోప్, యూకే దేశాల ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో తయారీ, సేవల రంగాలకు సంబంధించిన డేటా ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ విలువైన లోహాలకు అధిక డిమాండ్ ఏర్పడి ధరలు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు కొనుగోలు చేయడం బెటర్ అని కొందరు అంటుంటే, భారీ మొత్తంలో కాకుండా కొంచెంగా పోగు చేసుకోవడం ఉత్తమమని మరికొందరు సూచిస్తున్నారు.